తెలంగాణ రాష్ట్రంపై ఇవాళ తన ఒక నిర్లక్ష్య వైఖరి మరొకసారి చూపించింది. తెలంగాణ విభజనలో రావాల్సిన మన హక్కులను రానివ్వలేదు. రానివ్వకపోగా 26,000 కోట్ల రూపాయలు మనం ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి కడుతున్నా కానీ మనకు న్యాయపరంగా రావాల్సిన నిధులు కేటాయించకపోగా ఇవాళ తీవ్రంగా ఈరోజు నయా పైసా కూడా దేనికి కేటాయించకుండా వారి యొక్క మొసలి కన్నీరు, వారి యొక్క కపట ప్రేమ ఈరోజు తెలంగాణ రాష్ట్రం మీద చూపించిన విషయం మీ అందరు గమనిస్తా ఉన్నారు. ఎంత దుర్మార్గమైన చర్య అంటే గత 10 సంవత్సరాలు ఇదే రకమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ వాళ్ళతో అప్పుడు అవసర నిమిత్తం చట్టపట్టాలు వేసుకొని మోడీ అంటే ఇంత పెద్ద గొప్పోడు లేడని తెచ్చింది శూన్యం. వారి యొక్క సొంత అవినీతిని కాపాడుకోవడానికి వారు చేసిన ప్రయత్నం 10 సంవత్సరాలు సరిపోయింది. ఈ సారైన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వివక్షను విడనాడి రాష్ట్రానికి నిధులు ఇస్తుందని చెప్పి భావిస్తే ఇలా మొండి వైఖరి చూసింది. ఇవాళ ఈ ప్రాంతంలో మరి వ్యవసాయానికి సంబంధించిన, నీటికి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో జాతీయ హోదా కల్పించడంలో కానివచ్చు, లేకుంటే మనకు రావాల్సినటువంటి నిధుల అంశంలో ఏ ఒక్క రాయితీలు కూడా ఇవ్వకుండా మొండి చేయి చూపించినటువంటి తీరుని ఇలా తీవ్రంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన ఈరోజు పెద్దపల్లి జిల్లా పక్షాన కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన తెలుపుతా ఉన్నాం. బీజేపీ వారు ఈరోజు మాట్లాడుతూ ఉంటారు, రాష్ట్రంలో ఏం తెచ్చిరు అన్ని మేమే ఇచ్చినామని. సిగ్గుపడాలి. 8 మంది పార్లమెంట్ సభ్యులు, 2 కేంద్ర మంత్రులు ఇలా దేశాన్ని ప్రతిసారి ఈ సంవత్సర కాలం నుంచి ఎక్కడ స్టేట్మెంట్ చూసినా మేమే 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 అన్నారు. ఇవాళ పెద్ద గుండు సున్నా, మరొక్కసారి గాడిద గుడ్డు ఈ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ఒక విషయాన్ని ప్రజలు గమనించాలి. ఇవాళ దేశవ్యాప్తంగా రైతులను అణగదొక్కేటువంటి చట్టాలను తీసుకుంటున్న చరిత్ర మీది. రైతుల ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ట్రాక్టర్లతో తొక్కి చంపించిన చరిత్ర మీది. ఇలా కార్మిక చట్టాలను ఇలా ఉక్కు సంఖ్యలతో ఇలా తుంగలకు తొక్కే కార్యక్రమం చేసిన చరిత్ర మీది. ఇలా ఈ రాష్ట్రం దేశాన్ని మొత్తం కూడా ఇలా మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి చరిత్ర. ఇలా కోట్ల ఉద్యోగాలు అన్నారు, ఎక్కడ పోయినా మీ ఉద్యోగాలు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నల్లధనాన్ని తీసుకొస్తామన్నారు. ఇక్కడ నల్లధనాన్ని తీసుకుపోయి వేరే దేశాలకు పెట్టే వాళ్ళకి రుణాలు మాఫ్ చేసి 100 కోట్ల రూపాయలతో దోపిడికి పట్టం కడుతున్నారు. ఇలా దేశాన్ని విచ్ఛిన్నం చేస్తా ఉన్నారు. ఇలా దాంట్లో భాగంగా తెలంగాణను పూర్తిగా నష్టం చేసినటువంటి ఒక చరిత్ర ఎవరికి ఉందంటే ఇలా భారతీయ జనతా పార్టీకి, ఆ ప్రభుత్వానికి. ఇలా ఎవరైనా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అని మాట్లాడితే సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. తలదించుకొని ఇలా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. కరీంనగర్ బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ సెషన్స్ నడుస్తా ఉన్నాయి. తెలంగాణ మీద ప్రేమ ఉంటే, తెలంగాణ ప్రజలపైన అభిమానం ఉంటే, తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో అత్యున్నత స్థాయికి చూడాలన్నటువంటి ఒక ఆలోచన ఉంటే, ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలకు మేము ఏదో చేస్తున్నామని గొప్పగా చెప్పుకున్న మీరు చాతనైతే ఆ పార్లమెంట్లో నిరసన దీక్ష చేసి ఇప్పటికైనా ప్రత్యేకమైన నిధులు ఏర్పాటు చేసే కార్యక్రమం చేయండి, లేదా రాజీనామా చేసి మరొక్కసారి ప్రజల ముందుకు రావాలని చెప్పి ఇలా తెలంగాణ ప్రజల పక్షాన నేను సవాలు విరుస్తున్న ఈ రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులందరినీ. అదే మాదిరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతిసారి అసెంబ్లీలో గట్టిగా మాట్లాడుతూ మేము భారతీయ జనతా పార్టీ, మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి
నిధులు తెస్తామని చెప్పి వట్టి మాటలు మాట్లాడుతున్న బీజేపీ శాసన సభ్యులు, నా తోటి సహచరం శాసనసభ్యులు అందరూ కూడా, దాంట్లో సీనియర్లు కూడా ఉన్నారు, వారిని కోరుతా ఉన్నా, ఇవాళ స్టేట్మెంట్లు కాదు, సిగ్గుపడాల్సిన అవసరం ఉన్నది, తలదించుకునే విధంగా ఉండేటువంటి అవసరం ఉన్నది. ప్రజల మధ్యకు వచ్చేటువంటి అవకాశం లేనటువంటి ఒక ఇవాళ పరిస్థితి మీకు నెలకొన్నది. తక్షణమే మీకు చేతనైతే, చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఢిల్లీ పోండి, ఇలా పార్లమెంట్ గేట్ ముంగట కూర్చొని నిరసన తెలపండి. అప్పుడే గాని ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఊరుకోరు, లేకపోతే తిరిగే అవకాశం లేదు. ఇవాళ ప్రజలకు క్షమాపణ చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని, మరి మోడీ గారిని ఒప్పిస్తారా, మరి ఏమైనా త్యాగాలకు సిద్ధంగా రాజీనామా చేస్తారో మీరు దీనిపై స్పష్టమైన వైఖరి ఇవ్వాలని చెప్పి మీడియా మిత్రుల ద్వారా మరి గౌరవ సభ్యులందరూ, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులకు తెలియజేస్తా ఉన్నారు. దాంతోపాటు ఇలా నిర్మలా సీతారాం గారు, మోడీ గారు ఏ రోజు ఈ రాష్ట్రానికి మంచిగా చేసిరో ఒక్కసారి ధైర్యం ఉంటే వచ్చి మా దగ్గర మాట్లాడాల్సే కోరుతా ఉన్నాం. దమ్ముంటే రాకుండా రాండి, మా పెద్దపల్లి జిల్లాకు రాండి, మా ప్రజలు ఏ రకంగా మీకు జవాబిస్తారో చవిచూద్దురు. కానీ ఇప్పటికైనా మోడీ గారు మనసు మార్చుకొని ఈ రాష్ట్రంలో ప్రత్యేక నిధులు కేటాయించాలి, మా హక్కులు మాకు ఇవ్వాలి, మా నిధులు మాకు ఇవ్వాలి, మాకు ఏదైతే తెలంగాణ సాధన విభజనలో వచ్చినట్టు మా హక్కులు ఉన్నాయో అవన్నీ కూడా తక్షణం జరిగేటట్టు చేయాలి. లేకుంటే న్యాయ పోరాటం చేస్తాం, అవసరం అనుకుంటే పార్లమెంట్ ముట్టడిస్తాం. జై కాంగ్రెస్.